ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పడుకో వెళ్ళి. నువ్వు పడుకో. ఈ సోడా పుట్టిది నైట్ ఇక్కడే స్టే చేస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు గ్రాని. గ్రాని నీ పని మార్నింగ్ చెప్తాను. హలో హలో అను, నేను నైట్ చరణ్ వాళ్ళ ఇంట్లోనే స్టే అయ్యాను. గ్రానీ చెప్పిందిలే. ఇక్కడుండటం నాకిష్టం లేదు, కాని బామ్మ బలవంతంగా ఉండమంది, అందుకే ఉన్నాను. కానీ ఒక విచిత్రం జరిగింది. నేను చరణ్ రూమ్లో పడుకున్నాను. చరణ్ వచ్చి నా బెడ్ మీద పడుకున్నాడు. ఆ తర్వాత ఓ అలాగా. ఏంటి ఏదో డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదు పల్లవి, చెప్పు. లేదు, నువ్వేదో బాధలో ఉన్నావు. నీ మాట తీరులో తేడా వచ్చింది. అసలేం జరిగిందో నాకు చెప్పు. అదేం లేదక్కా, నువ్వు చెప్పు. సర్లే పడుకో, రేపు మార్నింగ్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. గుడ్ నైట్. ఈ రోజు చాలా డల్గా ఉందేంటి అను? అయ్యో, నా బ్యాగ్ ఇప్పుడు ఎలా?
బామ్మ, చరణ్ నా చేయి పట్టుకుని వదలట్లేదు. వాడంతేనమ్మా. ఏదైనా సరే ఇష్టపడి ఒక్కసారి పట్టుకున్నాడంటే జీవితాంతం వదలడు. అది వస్తువైనా నచ్చిన మనిషైనా. ప్రేమ విషయం కనుక్కుందాం అనుకున్నాను, కానీ వీడు పల్లవి చేయి పట్టుకోవటం చూస్తే ఇక వీళ్ళ ప్రేమ గురించి అడగాల్సిన అవసరం లేదేమో. భగవంతుడా, నా మనసులో ఉన్న కోరికని మన్నించి వీళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా దీవించు. ఏంటి, చేయి పట్టుకుంటే వదలవా? ఎంత పెయిన్ గా ఉందో తెలుసా? హే, నీ చేయి నేను పట్టుకోవడం ఏంటి? గ్రాని, తను నా రూమ్ లో పడుకుంటున్నట్టు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. అబ్బా, నీకు ఫోన్ చేశాన్రా, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీకోసం చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళి పడుకున్నాను. నాతో పాటు పల్లవి కూడా వెయిట్ చేసి అలాగే పడుకుండిపోయింది. మీ ఇద్దరి వల్ల నైట్ అంతా నేను సోఫాలో పడుకున్నాను. అవును, గొప్ప త్యాగం చేశావులే. బాయ్ పల్లవి. వదినా, నీ నైటీ. చేచి, ఆ నైట్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదేంటి వదినా, అబ్రాడ్ నుంచి నువ్వు తెచ్చిన కాస్ట్లీ నైటీ ఇది. రాత్రి పల్లవికి ఇచ్చావు కదా. పల్లవి నీట్గా మడత పెట్టి రూమ్ లో పెట్టింది. నీకిద్దామని తీసుకొచ్చాను. ఇంకొకరు వాడిన నైటీ నేను మళ్ళీ వాడను. పైగా లో క్లాస్ పీపుల్ వాడిన నైటీ తీసుకువెళ్ళి కాల్చి పాడే. అలాగే వదినా. అమ్మా పల్లవి, మాన్సీ మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా. తన యాటిట్యూడ్ నాకు తెలుసు, నేనేం పట్టించుకోను బామ్మ. నీకు చాలా సహనం ఉందమ్మా. నువ్వు ఎవరింటికి కోడలుగా వెళ్తావో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వెళ్ళొస్తాను బామ్మా. జాగ్రత్త. ఆగో, మీకు అలాగే ఉంటుంది. మా టెన్షన్లు మీకు అర్థం కాదు. ఇప్పుడు వెళ్ళు. ఎందుకు బామ్మ ఇవన్నీ? ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. ఆ ఇంటికి వెళ్ళొచ్చావు కదా. ఏ, ఆ ఇంటికి వెళ్ళొస్తే ఏమవుతుంది? వాళ్ళేమైనా శత్రువులా? నెమ్మదిగా అన్నీ తెలుస్తాయిలే నీకు. అది కాదు బామ్మ. ఆగు. నేను నైట్ ఆ ఇంట్లో ఉండటం నీకిష్టం లేదా? నా ఇష్టం గురించి మీ ఇద్దరూ పట్టించుకుంటున్నారా? అమ్మమ్మా, నేనక్కడ సేఫ్గానే పడుకుని ఇంటికొచ్చాను. వనజాక్షి బామ్మ నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో మాటల్లో చెప్పలేను. ఆ బామ్మ భలే ఇష్టమైపోయింది. అంత బాగా చూసుకుంది నన్ను. అవునవును, ఈ అమ్మమ్మ చేదు, ఆ అమ్మమ్మ తీపి. ఆహా, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. ఏంటమ్మమ్మ అంత కోపం అవుతావు? నేను చెప్పేది అసలు వినిపించుకోవా? ఏం చెప్పనే నా బాధ. అది చూస్తే అలా నేనే తప్పు చేయలేదు అంటూ మీ మామయ్యని పట్టుకుని ఏకదాటిగా ఏడుపు లంకించుకుంది.
ఏమైంది అంటే ఉలుకు లేదు పలుకు లేదు, ఒకటే ఏడుపు. నువ్వు చూస్తే నువ్వు రాత్రంతా రాకుండా అక్కడే ఆగిపోయావు. ఏమైందమ్మమ్మా? ఏమైందంటే ఏమైనా అవ్వాలా? ఎవరింటి దగ్గర వాళ్ళుంటే అందరికీ మంచిది. ఎందుకు అంత కోపం అమ్మమ్మా? అసలే ఆ మేఘనికి నీకు పడదు. ఏం గొడవ పడతారో ఏమోనని నీ గురించి అనూష గురించి ఆలోచించి ఆలోచించి రాత్రంతా కునికేలేదు. సర్లే, నైట్ నేను అనుషకు కాల్ చేశాను. ఏదో డల్ గా మాట్లాడింది. అదే కదా మా బాధ. నేను కనుక్కుంటానులే బామ్మా. ముందు వెళ్ళి ఫ్రెష్ అవు, తర్వాత అనూషతో మాట్లాడు, సరేనా? హాయ్ అనుష, ఏం చేస్తున్నావు? ఏంటే డల్ గా ఉన్నావు? అమ్మమ్మ కూడా అదే అంటుంది. అలా ఏం లేదక్క. అమ్మమ్మ అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను హ్యాపీ అక్క. నైట్ నేను కాల్ చేసినా అలాగే డల్ మూడ్ లో మాట్లాడావు. ఓకేనా? ఓకే అక్క. ఏమైనా ఉంటే చెప్పనుషా. ఏంటక్క నువ్వు కూడా అమ్మమ్మలాగా ఏం లేదు అంటుంటే? అవును, నైట్ చరణ్తో మాట్లాడావా? ఏంటి, మాట్లాడావా మాట్లాడలేదా? సర్లే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. నువ్వు లవ్ చేస్తున్న విషయం చరణ్కి చెప్పావా? లేదంటే తను ప్రేమిస్తున్నాను అని చరణ్ అయినా నీ దగ్గర ఓపెన్ అయ్యాడా? కొంచెం టైం ఇవ్వవే ప్లీజ్. సరే, నీ ఇష్టం అక్క. నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడే చెప్పు. ఇంక నేనేమి అడగను. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వచ్చాక అన్ని విషయాలు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఓకే. అక్క, నీ లవర్ వల్ల నాకు కార్తీక్కి గొడవ జరిగింది. కార్తీక్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. చరణ్, నువ్వేంటి క్లీన్ చేస్తున్నావు? అంటే గ్రాని నైట్ పల్లవి సరే సరే, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇలా వచ్చి కూర్చో. పర్సనల్ అంటున్నారు, మరి నేను వెళ్తాను అల్లుడు. హలో, క్లీనింగ్ నీ పని మామా, టాకింగ్ నా పని. ఎంజాయ్. పద గ్రాని. ఏంటి గ్రాని, నాతో ఏం మాట్లాడాలి? చూడు, నీ మీద మా అందరికీ చాలా అంచనాలున్నాయి. ఈ ఇంట్లో చివరి శుభకార్యం నీదే. అంతేకాదు, నీకు భారీగా వచ్చే అమ్మాయి ఈ ఇంటికి మహాలక్ష్మిలా ఉండాలి. అటు మీ వదిన, ఇటు మీ చెల్లి తెచ్చిన సంబంధాలు నువ్వొద్దు అన్నావు. ఆ రోజు నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. సరే, ఈరోజు చెప్పు, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఏంటి గ్రాని, ఇంత సడన్ గా అడిగితే నేనేం చెప్పను? చూడు, నువ్వు ఎంత దాచినా ఆ ప్రేమ కథని దాచలేవు. గోపి గారింటికి నువ్వెందుకొచ్చావో నాకు తెలీదు అనుకుంటున్నావా? అయ్యో గ్రాని, అలాంటిదేం లేదు. మనకి తెలిసిన ఫ్యామిలీ అని చెప్పి ఆ పెళ్లిలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చానా. మీరు ఏదేదో ఊహించుకోవద్దు గ్రాని. నీ ప్రేమ నాటకాలు నా దగ్గర ఆడొద్దు. నాకు తెలిసిపోయిందిలే. కాకపోతే నీ నోటి నుంచి వినాలని వచ్చాను. చెప్పు, ఎవరు నువ్వు ప్రేమించిన అమ్మాయి?
ఒకవేళ నేననుకున్నది నిజమైతే నువ్వు ఎలాంటి అమ్మాయిని ప్రేమించావో చెప్పు. నేను నీ మనసులో ఏ అమ్మాయి ఉందో కనుక్కోగలను. నేను ప్రేమించిన అమ్మాయి వ్యక్తిత్వం చాలా గొప్పది. తను ఆల్రెడీ నా ప్రేమను ఒప్పుకుంది. ఇది రాధాకృష్ణుల ప్రేమానుబంధం. మిడిల్ క్లాస్ అమ్మాయే కావచ్చు, కానీ చాలా క్లాస్గా ఉంటుంది. ఫ్యామిలీ వాల్యూస్ విషయంలో ఫస్ట్ క్లాస్, క్యారెక్టర్లో బెస్ట్ క్లాస్, ట్రెడిషనల్ బ్యూటీ, సూటిగా మాట్లాడుతుంది. నేను మీ దగ్గరికి వాలంటీర్గా వచ్చి సారీ చెప్దామని వస్తే గేట్ దగ్గర ఎంతసేపు నిలబెట్టావు? చూడు, నీది అపాయింట్మెంట్ ఇచ్చే స్టేజ్ కాదు. ముందు సంస్కారం నేర్చుకో. ఓవరాల్గా ఈ చరణ్కి నచ్చిన అందాల రాశి ఆ అమ్మాయి మీ అందరికీ తెలుసు. తనని నా పక్కన రాధగా ఊహించుకున్నాను. ఆ రాధే నేను ప్రేమించిన అమ్మాయి. ఆ రాధ ఎవరో కాదు, నాను. నేను ప్రేమించిన అమ్మాయి పేరు అను. నాకు తెలుసురా, ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావని. ఆ అమ్మాయి నీ లవరని నేను ఊహించాను. థ్యాంక్ యూ గ్రానీ. ఆ అమ్మాయి నువ్వు ఈడో జోడు చాలా బాగుంటుంది. భగవంతుడు రాశాడు, విధిరాత మీ ఇద్దరిని కలుపుతుంది. విడిపోయిన పాత బంధాలు కొత్త బంధాలుగా రూపురేఖలు మార్చుకుంటున్నాయి. నాకు ఆ అమ్మాయి చాలా ఇష్టం. అదే అమ్మాయిని నువ్వు కూడా ప్రేమించి ఇష్టపడ్డావు. కాకపోతే మీ వదిన పర్మిషన్ కావాలి. మీ వదిన ఇష్టపడితేనే ఆ అమ్మాయితో నీకు పెళ్ళవుతుంది. కాబట్టి మీ వదిన దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఒప్పించు. ఇంతకు అనుష ఏది? మా దర్శనం అయిపోయింది, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకున్నా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.